హాయ్ అందరికీ. ఐశ్వర్య దీపం అంటే ఏమిటి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఈ విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఇది ఎందుకు పెడతారు, ఎలా పెడతారో ఇప్పుడు చూద్దాం. సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చవుతూ ఉంటుంది. అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, అరకొర జీతంతో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల దృష్టి వల్ల సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా వారికి, అభివృద్ధికి, అసలు ఏ ఆదాయం ఉపాధి లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం మంచి పరిహారంగా చెప్పుకోవచ్చు. ఈ ఐశ్వర్య దీపాన్ని ఎలా పెట్టాలి? ప్రతి శుక్రవారం ఉదయం కాని సాయంత్రం కాని ఒక పెద్ద ప్రమిదలు 2 తీసుకుని పసుపు కుంకుమ రాసి నేలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన ప్రమిదలు ఒకదానిపైన ఒకటి ఒక్కటిగా పెట్టి అందులో 1/4 కిలో రాళ్ల ఉప్పు వేసి ఆ రాళ్ల ఉప్పు పైన పసుపు కుంకుమ చల్లాలి. ఒక చిన్న ప్రమిదలు 2 తీసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి ప్రమిదలో నూనె కాని నెయ్యి కాని పోసి 2 ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి. తరువాత దీపం శ్లోకం చదువుకోవాలి. పళ్ళు కాని పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా కాని నివేదన నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. కనకదార స్తోత్రం కూడా చదివితే మంచిది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలులోని ఉప్పు మటుకు తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కని జాగాలో పోయాలి. అవకాశం ఉన్నవాళ్లు నదిలో కూడా కలపవచ్చు. ఈ అవకాశం లేనివారు ఉప్పుని ఇంటి బయట ఉన్న షింకులో కూడా నీటిలో వేసి కలిపేయవచ్చు. ప్రమిదలు మార్చాల్సిన పని లేదు. ప్రతి వారం అవి వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి. అలా 11 శుక్రవారాలు గాని, 16 శుక్రవారాలు గాని, 21 శుక్రవారాలు గాని, 41 శుక్రవారాలు గాని అనుకుని ఇంట్లో చేయాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది. 41 శుక్రవారాలు ఈ ఉప్పు దీపం పెట్టేవారికి శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన కూడా పెడతారు, కానీ రాళ్ల ఉప్పుతో మాత్రమే చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వరలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం సాయంత్రం ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకోండి. మంచి ఫలితం మీకు లభిస్తుంది. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి మరి కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.